తమ్ముడు అది కోనేట్ పేస్ట్ రా, కొంచెం తెల్లగా ఉంటది, పళ్ళు కూడా ఇంకా తెల్లగా అవుతాయి రా. ఒరే అన్నయ్య, నాది క్లోజప్ పేస్ట్ రా, ఎర్రగా ఉంటుంది. తోమినాక నా పళ్ళు కూడా, నా పళ్ళు ఎర్ర అయితే నా పళ్ళు కూడా ఇంకా తెల్లగా అవుతాయి రా. అది తమ్ముడు మన వస్తువులు వేరు కానీ బుద్ధులని సేమ్ రా. మన పిల్లలేరా ఫస్ట్. అవునరా అన్నయ్య, వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏమో. చిచి. అవునవును, మీరు బాగా మాకు తెచ్చి పెడుతుంటే అవన్నీ ఎక్కడ పెట్టాలో తెలియనంత వరెస్ట్ మరి. ఓయ్, వాళ్ళతో మాట్లాడదాని ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు మంచిగా ఉందా? మీ తమ్ముడు సంపాదనే కాకుండా నీ సంపాదన కూడా బయట పెడుతున్నారు. చిచ్చి, ఏం మనుషులో ఏమో. ఏంటే అక్క ఏమో వాగుతున్నావు? ఏం లేదు చెల్లె, నువ్వు ఎంత మంచి మాట చెప్తున్నావు అని ఈయన గడ్డి పెడుతున్నా. సరే సరే, తొందర పనులు తోముకోండి, మాకు పనులు ఉన్నాయి. ఎంతసేపు బ్రష్లు పట్టుకొని ఉంటారు? నా ఇంటి ఇలాగా ఇగరా ఇగరా. నీ ఇంటి ఇల్లాలి కాకపోతే మన ఇంటి ఇల్లాలనా? ఏందో చెప్పు, నాకు అవతల పని ఉంది, దీపం పెట్టుకోవాలి. ఏ పని పడుకుండేదే మన అక్కడ పైసలు పడేదా? ఏంది నిజమా? ఎంత పడ్డాయి? ఎంత పడ్డాయి? నీకు పని లేదు పాటలేదా? పైసలు ఎడికి పడ్డాయి? అది 50,000. మన నాన్న పిచ్చే పైసలు కావచ్చు. 50,000? ఆ పైసలు పడ్డట్టు. ఇంకో మీ అన్న సెల్లుకు బ్యాంకులు పైసలు ఇచ్చిల్లంట. అయితే అది వాళ్ళ పైసలే, వాళ్ళు ఏమన్నా వేసుకొని, అయినా మనకెందుకే? ఇగో అవి మీ నాయన పింఛన్ పైసలట, పోయి అడుగు, మనకు కూడా వస్తాయి కదా. ఏంది మన ఆయన పింఛన్ పైసలా? పోదాంపా, మనకు కూడా వస్తాయి కదా. అన్నయ్య, నీకేదో అకౌంట్లో పైసలు పడ్డాయంట కదా, ఎక్కడియో. అవి నాన్న పింఛన్ పైసలు రా. మరి నాకు కూడా వస్తాయి కదరా అందులోకెళ్ళి. ఇయ్యి అన్ని వాళ్ళకే తీసి మన మాట చూపు పట్టుకొని తిరుగుతాం. అగో అవ్వయ్య సొమ్ము ఇద్దరు అన్నదమ్ములకి సమానంగా కదా, మరి అందుకని మాకేమో ఇచ్చారా అని అంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఆహా, సమానం అంటే అన్నీ సమానం ఉండాలి. మన మామకి సచ్చేదాకా పైసలు ఎవరు ఖర్చు పెట్టిర్రు? మేము. కాబట్టి గా పైసలన్నీ మాయే. ఇక మీరే పెట్టలే, ఇంకా మేము పెట్టలేదా? మేము పెట్టలేదు. ఆడలు ఎక్కర్లేదు, మన ఇంతనే ఉన్నది. అన్నయ్య ఫోన్లో పైసలు పడడం కాదు, 500 చలానా కడితే పింఛన్ పైసలు 50,000 వస్తాయని మెసేజ్. దీనికి చదవక ఇవన్నీ కొడతారు. అయినా కానీ మాకు లేని బాధ మీకేంది? అన్నయ్య రారా మనం పోదాం. ఒరే అన్నయ్య, వీళ్ళేంద్ర ఇట్లా గొడవ పెట్టుకుంటున్నారు? ఇది ఇట్లనే ఉంటే మన ఇద్దరిని వేడి చేసి వేరే కాపురాలు పెట్టేలా ఉన్నారా ఇల్లు? అరే తమ్ముడు, నువ్వు చెప్పింది నిజమేరా. నువ్వంటే నాకు ఇష్టం రా. వీళ్ళ గొడవల వల్ల మనం మునుపట్లా ఉండలేకపోతున్నాం రా. ఏదో ఒకటి చేసి వీళ్ళని కలపాలరా. ఏదో ఒకటి కాదన్నా, ఏం చేశాను వీళ్ళిద్దరిని కలపాలి. అరే నాకు ఒక ఐడియా రా. అరోం హర, అరోం హర. అబ్బా, ఈ ఇల్లు ఎంత కలకలలాడుతుందే, కలకలలా ఆడిపోతుందే. అమ్మా తల్లి, నువ్వు ఇక్కడున్నావా? ఇన్ని రోజులు నీ కోసం నేను ఎక్కడెక్కడో వెతికాను. వస్తున్నా తల్లి. ఎవరు? ఎవరు? ధనలక్ష్మి, సాక్షాత్తు అమ్మవారు మీ ఇంట్లో ఉందట. అది తెలియక నేను ఎక్కడెక్కడనో తిరిగిన. ఇదో పిచ్చిది, దీని మాటలు నేను నమ్మ. అందరూ దొంగ బాబలే. అవును నిజమే. మరి మామూలకే పని లేక ఇంట్లో వాడు రోజు గొడవలు పెట్టుకుంటున్నారు. ఇక ధనలక్ష్మి ఎక్కడ ఉంటుంది? ధనలక్ష్మ మా ఇంట్లో ఉందా? ఎక్కడుంది? ఎక్కడుంది? ధనలక్ష్మ, ఈ రోజు మొక్కుతాను, బాగా అనిపించలేదు. మరి నీకేడ కనిపిస్తుందిరా మూర్ఖులారా. పిచ్చి మోహాలు. ధనలక్ష్మి మీ ఇంట్లో ఉంది అంటే ఇంట్లో కాదురా ఎర్రి పప్పలు. అదిగో లంకె బిందె రూపంలో
3 అడుగుల లోతులో ఉందిరా. అది నాతో మాట్లాడుతుందిరా. ఆ, అవునా? అయితే తవ్విద్దాం. ఒక కారు ఒక బిల్డింగ్ కొనుక్కుంటా. అవునా? అయితే నేను 2 కార్లు 2 బిల్డింగ్లు అనుకుంటా. నీకు 2 ఎందుకు? నీకు ఇంకొకటి ఉన్నదా? నీకోటి నాకోటే. నేను కూడా నగలు చేయించుకుంటా. నాకు కూడా, నేను కూడా వడ్డాలని చెప్పించుకుంటా. అయితాయే, అన్నీ అవుతాయి. కానీ నేను చెప్పినట్టు చెయ్యాలనే మీరు. చేద్దాం బాబా మేడం, చేద్దాం. చేద్దాం. పదండిరా, అందరు భక్తితోని శ్రద్ధగా కళ్ళు మూసి దండం పెట్టురిరా. నేను చెప్పేదాకా ఎవ్వరు కళ్ళు తెరవద్దురా. ఇప్పుడు తెరవండిరా కళ్ళు. మీరు మామూలు మేడం కాదు, బాబా మేడం. ఆగుండిరా మూర్ఖులారా. ఏమైందమ్మా? ఏమైందమ్మా అంత కోపానికి వస్తున్నా? మీరు అలా నేరుగా దాన్ని ముట్టుకుంటే అందులో ఉన్న ధనలక్ష్మి మాయమైపోతుందిరా. అవునా? మరి ఎలా? గట్ల ఎట్లా పోతుంది? బయట తెచ్చినాక మాతోనే ఉంటది. మీతోనే ఉంటదే. అది మీతో ఉండాలంటే మీరందరూ కలిసిమెలిసి ఉండాలి. మీరందరూ కలిసే దీనికి పూజలు చేయాలి. కలిసి ఉండకుండా దీన్ని తాకారో ఇది మాయమైపోతుంది. నేను మళ్ళీ 3 రోజులకు వచ్చి దీనికి ప్రత్యేక పూజలు చేసి దీనిలో ఉన్న ధనలక్ష్మిని మీ చేతిలో పెడతానే. లేనిచో అది మీకు దక్కదురా. అలాగే బాబా మేడం, మీరు ఎట్లా చెప్తే గట్లనే. జరుగుండిరా మూర్ఖులారా. రండిరా. అంత బాగానే ఉంది కానీ ఈ బాబా మేడం చూస్తుంటే అచ్చం మీ పెద్దమ్మ కూతురు సందెక్క లెక్కనే ఉంది. అవునక్క, నేను కూడా అప్పటి నుండి అదే ఆలోచిస్తున్నా. సేమ్ సంధ్యక్కలాగానే ఉంది. నీ మొహమే, మీరు టీవీ సీరియల్ చూసి చూసి ప్రతిదీ అనుమానమే. నాకెందుకో నిజంగానే అనుమానం. ఆ ఒక్క పులిపిరి తప్ప సేమ్ సందెక్కే. ఉసే అనుమానపు అక్కుపక్షి, నేను మీరు అనుకున్న మనిషిని కాదే. నేను నిజంగానే సాధువుని. ఇక ఈ పులిపిరంటవా? ఇప్పుడు చెప్పే సందెక్క. ఇప్పుడు చెప్పే బాబా మేడం. ఇప్పుడు చెప్పే సంధ్యక్క. ఇప్పుడు బాబా మేడం. మరి పాత సినిమాలైతే ఇలాంటి నమ్ముతారు కానీ కొత్త సినిమాలైతే నమ్మరా? ఏంటే మీరందరూ లాజిక్లు మాట్లాడుతున్నారు. లాజిక్లు ఉన్న కడ మ్యాజిక్లు ఉండవు. లాజిక్లు ఉన్న కడ మ్యాజిక్లు ఉండవు. మీకు ధనలక్ష్మి కావాలంటే నేను చెప్పింది చెయ్యండి, లేకపోతే మీ ఇష్టం. బుద్ధి తక్కువ మిమ్మల్ని అనుమానించినాం బాబా మేడం. మమ్మల్ని క్షమించండి బాబా మేడం. మీరు చెప్పినట్టే మేము వింటాం. అలా రండి మూర్ఖులారా దారికి. అక్క, ఈ రోజు నుండి మనం కలిసిమెలిసి ఉందాం, కలిసి పని చేసుకుందాం, కలిసే ఉందాం, సరేనా? అవునే, నేనే అందాం అనుకుంటున్నా. వీళ్ళకి నువ్వే అనేసినావు. పో వెళ్ళి వంట చేయి. సరే. బా మరదలు ఎలా కూర సూపర్ ఉన్నది. వస్తాను నేను. ఏయ్, రోజు నేను వండితేనేమో అట్లుంది ఇట్లుందని వంకలు పెడతాను. ఇవాళేంది తెగ పొగడేస్తున్నావు? 4 రోజులు పోతే మళ్ళీ నా చేతి వంట తినాలి నువ్వు. కలిసినట్టు కాదు, చేసిన పనులు మెచ్చుకున్నట్టు నటించాలి. అవును కదా, నేను ఈ విషయం మర్చిపోయాను. లేకపోతే ఈ కూర ఎవరు తింటారు? పెంట పెంట ఉంది. ఇగో ఓయ్, ఇంత బంగారం ఎప్పుడు కళ్ళతో చూసింది లేదు, చేతులతో ముట్టుకుంది లేదు. ఒక్కసారి ముట్టుకుంటా నా జన్మ ధన్యమైపోతుంది. ఏందద్దు ముట్టుకుంటా, నేను ముట్టుకుంటా, నేను ముట్టుకుంటా అంటుంటే ముట్టుకుంటా 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 వదలండి, నేను ముట్టుకుంటా. అయ్యో మర్చిపోయినా, ఆడి బొంగరే నాకేమైతుంది. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. నేను ఇది పిలవాలి కదా. చెల్లె, ఓ చెల్లె. అక్క చెప్పక్క. ఇద్దరం పనులు పంచుకుందామని చెప్పినావు, ఇంట్లో దాక్కునేవేందే? దా ఉగ్దు. పనులు పంచుకుందామని చెప్పినావుగా, మరి ఇంట్లో పడుకునేవేందే? దా ఊడ్చుద్రా. నీ ముగ్గు అక్క, నీ ముగ్గేస్తా.
లేదు నువ్వు ఊడ్చు నీ ముగ్గెత్తా. లేదు నీ ముగ్గేస్తా నువ్వు ఊడువు. ఏహే, ముగ్గెత్తా నేను ఊడు. లేదు నువ్వే ఊడువు నీ ముగ్గేస్తా. నేను ఊడు నువ్వే ఊడు నీ లేదు, ముగ్గెత్తా. నేనే ముగ్గేస్తా. నేను ముగ్గేస్తా నువ్వు నువ్వు ఊడు. ఊడువా అక్క, నువ్వు నేను ఊడవా. పెద్దదానివి. నేను ఊడవా, నేను నువ్వు కూడా ఊడు. ఊడువా, నీ ముగ్గేస్తా. నేనే ముగ్గేస్తా నువ్వు ఊడువు. ఏ, చేతులు కట్టలేదు. ఎలా చెప్పించుకుంటావు? నేను ముగ్గేస్తా, నువ్వు ఊడు. లేదు నేను ముగ్గేస్తా అని చెప్తా. నీకు అర్థం కాదు. లేదు, ఊకో. బాబా మేడం ఏమని చెప్పింది? అందరు కలిసి ఉండాలని చెప్పింది. మీరేం తిట్లు పెట్టుకుంటారు? ముగ్గురు మర్చిపోయి అయితే ఒక పని చేద్దాం. నేను ఒక పక్క ఉడుస్తా, నువ్వు ఒక పక్క ఉచ్చు. ఇక ముగ్గంటావా? నేను సుక్క పెడతా, నువ్వు సుక్క పెట్టు. పని అయిపోతుంది. ఇదేదో బాగుంది అక్క, చేద్దాం ఇలాగే. ఇదా పని చేసుకున్నాం కలిసి. ఏమైతే వీళ్ళిద్దరు కలిసి నేను ఫోన్ చూసుకోవాలి ఇక. ఇంత లేట్ అవుతుంది బాబా అత్తలేదా ఇంకా అవును అవును, కదా, 3 రోజులు చీకటి అవుతుంది. వస్తారా అదిగో బాబా రండి బాబా రండి. హరోం హర. ఇంకా నా మోకాలేం చూస్తున్నారే మూర్ఖులారా. పదండి, పూజకు వేలైంది. పదండి బాబా గారు. శ్రద్ధగా భక్తితోని కళ్ళు మూసుకొని దండం పెట్టండి. ఇంకేం పూజ? అది ఓపెన్ చేసి చూస్తే అందరూ ఎంత బంగారం ఉందో అంత మనకి. ఆగు, ముందు నేనే ఓపెన్ చేస్తా. దాంట్లో ఎన్ని వజ్రాలు ఉన్నాయేమో అవన్నీ మాకే. లేదు నేనే ఓపెన్ చేస్తా. లేదు నేనే ఓపెన్ ఏ చేస్తా. ఆగి, అది మనం ముట్టుకోరండి. ఓ దేవుడా. అసలు ఇందులో ఏం లేవు. దొంగ బాబావి. అవును, నువ్వు వాళ్ళని మోసం చేసావు. ఇందులో ఏం లేదు. చిచ్చి, నేను చెప్పేది నిజం. మీరే సరిగ్గా లేరు. మీరు కలిసినట్లు ఉన్నారు కానీ మీరెవ్వరు కలిసి లేరు. మీ మనసులో కుళ్ళు కుతంత్రాలతో నిండి ఉన్నారు. మీ భర్తను వద్దని ఎంత చెప్పినా వినకుండా పూజ పూర్తి కాకముందే ఈ కుండని తాకారు. అది తప్పు. అందుకే ధనలక్ష్మి వెళ్ళిపోయింది. కలిసిమెలిసి ఉన్న కుటుంబంలో, ఎలాంటి గొడవలు లేని కుటుంబంలోనైతేనే ధనలక్ష్మి నట్టింట్లో ఉంటుంది. మీలో అహంకారం చచ్చాకే, మీరు మనస్ఫూర్తిగా మారాకే, అప్పుడే ఆ ధనలక్ష్మి మళ్ళీ వస్తుంది. నేను వెళ్తున్నా. ఏంటే మరదల్లారా, మీ లోపల చాలా మార్పు వచ్చినట్టుంది. మారిపోయారా మొత్తానికైతే మీరు? అరే సంధ్యక్క, నువ్వేనా? ఏంది ఇదంతా? నేను చెప్పలేదా సంధ్యక్క నేనని? నేనేనే. మీరు పెట్టే గొడవలు భరించలేక మా ఇద్దరు తమ్ముళ్ళు నా దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నారు. అందుకే ఈ వేషం వేయాల్సి వచ్చింది. మీ 4 కోసం ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. మరి ఇప్పటికైనా మారారా లేదా? మారారక్క. ఏదైతే మా కోసం అని మీరు ఇంత గెటప్ వేసుకొని వచ్చిర్రు. ఇప్పటికైనా మేము మారకపోతే ఎట్లా? ఇప్పటి నుంచి మేము అందరం కలిసే ఉంటాం. అవును, బాబా మేడం చెప్పింది నిజమే. మనందరం ఇక్కడి నుంచి కలిసే ఉందాం. డబ్బు నగల గురించి కాకుండా మన కుటుంబం గురించి కలిసి ఉండాలి. మంచి కుటుంబాన్ని మంచిన ఆశలు ఇక్కడ ఉంటాయి. అయినా నిజమైన ప్రేమల కన్నా ఆస్తిపాస్తులు ఎందుకే? ఇక్కడి నుంచి అందరం కలిసే ఉంటాం. మన ఇంట్లో 2 పొయ్యిలు ఉండవు, వేరు వేరు మాటలు ఉండవు.